మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశయులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి జాతకాలు గుర్తుకొస్తాయి. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. మరి ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా ప్రేక్షక మహాశయులందరూ కూడా కొత్త సంవత్సరం రాగానే వీళ్ళు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే పంచాంగం ఓపెన్ చేసుకొని నా ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజ్యపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఇవే చూసుకుంటారు. ఆ కింద ఉన్నటువంటి విధానాలన్నీ మన పంచాంగంలో ఇచ్చినా చదివేసి వదిలేస్తారు, పాటించలేరు. అందులో ముఖ్యంగా ఎవరురా అని అంటే కర్కాటక రాశి వారు. ఎందుకంటే తల్లి, కర్కాటక రాశి వారు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటారు, ఏది రిస్క్ చేయరు. మంచిదే కదా. రెండవది, ఆ రిస్క్ ఎలా అంటే స్వార్థపూరితంగా ఉంటుంది. వీళ్ళ వరకు వచ్చేటప్పటికి తప్పిపోతారు. ఉదాహరణకు నలుగురిలో ఉన్నారు అనుకుందాం, జేబులో చేతులు పెట్టి డబ్బులు తీయనా అని అడుగుతారు తప్ప తీయరు. అన్నిటికీ నేను ఉన్నాను అని అంటారు, ముందుకు రాలేరు సమయం వస్తే. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి వారు. ముఖ్యంగా ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం, కోట్ల ధనం, ఇది చెప్పను, ఇవి లేవు వీళ్ళకి. అందుకని కర్కాటక రాశి వారికి అతి సామాన్యమైనటువంటి ప్రయాణంలో కాస్త జాగ్రత్తలుగా పాటిస్తే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే కర్కాటక రాశి వారికి వ్యయాధిపతులు కానీ ఆదాయాలు కానీ ఇవి చూసుకున్నట్టయితే ఆదాయం చాలా తక్కువ వస్తుంది, ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. కానీ కర్కాటక రాశి వారు చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఈ సంవత్సరంలో నేనున్నాను నీకెందుకని వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా ఉంటూ పక్క వాళ్ళతో ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. అది ఖర్చుగా మారి వీరి మీద పడిపోతుంది భారం. అంటే వీరు మధ్యలో ఉండి సంతకాలు పెట్టి ఇరుక్కునేటువంటి ప్రయత్నాలు కర్కాటక రాశి వారికి జరగబోతా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అది అందుకని వీరికి ఆదాయం కంటే విపరీతమైనటువంటి ఖర్చు. 2 రూపాయలు వస్తుంది, 12 రూపాయలు ఖర్చు ఉంది. అంటే ఆదాయం 2 రూపాయలు, ఖర్చు 12 రూపాయలు పోతుంది. అంటే ఎంత? 5-6 రెట్లు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది. అంటే ఏంటి అర్థం? రాబడి కంటే 10 రెట్లు ఎక్కువ ఉంది, రావడం కంటే పోవడం ఎక్కువ ఉంది. అందుకని వీళ్ళు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏం చేసినా కానీ ఇన్నాళ్ళు ఎలాగున్నా కానీ కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. మరి మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు? తర్వాత 6 నెలలు ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారికి మొదటి 6 నెలలు, తర్వాత 6 నెలలు కాదు, ఒకేలా ఉంది. వీళ్ళకి ఒకే సామరస్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ ఏంటంటే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ ప్రయాణాలు తగిలేస్తాయి. వీళ్ళకి పెళ్ళిళ్ళని, అవని ఇవని, ఊర్లు వెళ్తాం, పుణ్యక్షేత్రాలు, ఇలా అన్ని ప్రయాణాలు వీరికే వస్తుంటాయి. ఇప్పుడే వెళ్ళొచ్చారు, ఒక 6 రోజులు అవ్వదు, ఈలోపు ఏదో కవర్ వస్తుంది, వాళ్ళ నాలుగు ఏదో అయింది అర్జెంటుగా రండి అని, మళ్ళీ అటు బయలుదేరుతారు. అది వచ్చేలోపు మళ్ళీ ఏదో శుభకార్యం కవర్ వస్తుంది. ఇలా ఖర్చు పెరిగిపోతుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంట? విద్యార్థులకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా రెండవ 6 నెలల్లో, మొదటి 6 నెలలంతా సామరస్యంగా ఉంటుంది. రెండవ 6 నెలలంతా కూడా గొడవలు, కొట్లాట్లు, ఇబ్బందులు. విద్యార్థుల్లోనే పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కుతారు. అంటే ఘర్షణలు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి. తలలు పగలు కొట్టుకోవడం, గొడవలకు వెళ్ళిపోవడం, ఘర్షణలు పడటం, తల్లిదండ్రులతో కూడా వాగ్వివాదాలు దిగిపోవడం, సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, ఇవన్నీ కర్కాటక రాశిలో కనపడతా ఉంటాయి. అందుకని కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా తగాదాలకు దూరంగా ఉండాలి ఈ సంవత్సరం. పాపం ఏంటో వీళ్ళు ఏం చేయకపోయినా కానీ నిందలొచ్చి పడిపోతుంటాయి. అందుకని వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కాస్త ఇబ్బందులు తీసుకొస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఓవరాల్ గా సంవత్సర కాలం మొత్తంలో ఒక 5 నెలలు విపరీతమైనటువంటి అవమానాలు కలుగుతాయి. 5 నెలలు విపరీతంగా ఉంటుంది, 7 నెలలు చాలా బాగుంటారు. ఈ 5 నెలలు 7 నెలల నుంచి సంపాదించిన పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయి. ఆఖరి 5 నెలలు జాగ్రత్తగా ఉండాలి. అందుకని సంవత్సరం ఆఖరిలో కర్కాటక రాశి వారు, అది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ యోగం ఉందంటారు. విదేశీ యోగం కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అంత ఆశాజనకంగా అయితే లేదు. ఎవరికో
100 మంది ప్రయత్నం చేస్తే కర్కాటక రాశి వాళ్ళు ఒక 2 3 యోగం పడుతుంది. అలా ఉంది అనుకూలత. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? కర్కాటక రాశి వాళ్ళకి కట్టినటువంటి ఇల్లును కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థలం కొనుక్కుని ఇల్లు కట్టేటువంటి వాళ్ళకి వాయిదాలు పడతాయి. కట్టినటువంటి ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ బళ్ళు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్లు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కొత్త కార్లు, కొత్త ఇల్లులు, కొత్తవి చేసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు? దూర ప్రాంతాలు ఖచ్చితంగా చేస్తారు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరంతో తిరగటమే, ఈ పరాభవన సంవత్సరం అంతా తిరగటమే. వీళ్ళు ఆరోగ్యపరంగా ఎలాంటి ఆరోగ్యపరంగా నార్మల్ గా ఉంది, చాలా బాగుంటారు వీళ్ళు. రైతులకు ఎలా ఉందంటారు? రైతన్నలకు కర్కాటక రాశి వాళ్ళకి మొదటి 4 నెలలు మాత్రమే బాగుంది. తర్వాత 8 నెలలు ఇంట యందు కష్టాలు, పంట యందు తంటాలు 2 ఉన్నాయి. అందుకని వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. మరి ఇద్దరికి ఎలా ఉందంటారు ఈ ఏడాది? స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా కర్కాటక రాశిలో స్త్రీలకు మాత్రమే అధిక ఖర్చు, పురుషులకు ఖర్చు పెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇక్కడ. అందుకని 2 రూపాయలు వస్తే 12 రూపాయలు ఖర్చు ఆడవాళ్ళ ద్వారానే జరుగుతుంది. మగవాళ్ళ ద్వారా అంత ఖర్చు లేదు, తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. గురుగారు, ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరంలో ఉద్యోగం మారాలి, ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంది, మాతో అవ్వట్లేదు అనుకునే వారికి ఈ ఏడాది కలిసి వస్తుందంటారా ఉద్యోగం మార్పులు చేస్తే? కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులు అయితే స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ పరాభవన సంవత్సరంలో వీరికి అదృష్టం అనుకోలో దురదృష్టం అనుకోలో కానీ పాపం ఏ పని చేసినా మాట సెలవులు పెడుతూనే ఉంటారు. దానివల్ల ఏమొస్తుంది? అవమానాలు పెరుగుతాయి, చివాట్లు వస్తుంటాయి. ఎంతో నమ్మకంగా ఉన్న సంస్థలు వీళ్ళు పనిచేసినా అప్పటి వరకు తెచ్చుకున్న పేరంతా కూడా డ్యామేజ్ అవుతుంటుంది. అలా ప్రభుత్వ రంగంలో ఉన్న అంతే, ప్రైవేట్ రంగంలో ఉన్న అంతే. మీరు ప్రతి చిన్న విషయానికి సెలవు, కుటుంబంలో బాలేదని సెలవు, పెళ్ళిళ్ళని సెలవు, అదని ఇదని ఏదో సెలవులు పెడుతూనే ఉంటారు. పాప ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఇలాగే ఉంది. అందుకని ఉద్యోగాలు చేసేటువంటి ప్రదేశాల్లో కాస్త అవమానాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. వీళ్ళకి గౌరవాలు తక్కువ ఉన్నాయి, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ యోగం ఉందంటారా? గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాల కొరకు ప్రయత్నిస్తున్నారు, ఇది ఒక శుభవార్త ఉంది. కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరంలో కళ్యాణ యోగాలు అనేటువంటిది అనుకూలంగా ఉంది. సంతానానికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు, చాలా చక్కగా అనుకూలత ఉంది. సంతానం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? వీళ్ళు సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉన్నంత మేర ఏదైనా దానం చేయటం, ఏదైనా వాళ్ళు తోచింది, ఏ మనసుకి ఏది అనిపిస్తే అది ఒక ఆహార పదార్థాన్ని దానం చేయడం మంచిది. కేవలం సంతానం కోసం ఎదురు చూసేవారు అట్లా కానీ చేస్తే వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఎందుకంటే కర్కాటక రాశి వారు చాలా విషయాల్లో సేఫ్ జోన్లో ఉంటారు, గేమ్ ఆడతారని చెప్తూ ఉంటారు. అందుకని వీరు కాస్త ఉదార స్వభావంతో చేయగలిగితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంట? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి. ఈ భారాలు మీ మీద వేస్తుంటారు. నిన్ను నమ్మి పెట్టుబడి పెడుతున్నాను, జాగ్రత్తగా చేయాలని అని చెబుతుంటారు. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రయాణం ఈ కర్కాటక రాశి వారు చేయబోతా ఉన్నారు. కాబట్టి వీరికి కాస్త ఆశాజనకంగానే ఉందని చెప్పొచ్చు. మొదటి పర్యాయం అలాగే ఉంది, తర్వాత పర్యాయంలో కూడా అట్లానే ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే కొత్త సంవత్సరం కొత్తగా ఏదైనా పెట్టుబడి పెడదాం, లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా. మరి ఈ ఏడాది వీళ్ళు ఇలా చేస్తే కలిసి వస్తుంది అంటారా? ఒకవేళ చేస్తే కర్కాటక రాశి వాళ్ళు ఏ ఉద్యోగ పరంగా అయినా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా వీరికి ఏది బాగుంటుంది? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి పరాభవన సంవత్సరంలో వారికి అత్యధికంగా కలిసి వచ్చేటువంటి రంగం నీటి వ్యాపారం, మందు వ్యాపారం, ద్రవంగా ఉండేటువంటి ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చేస్తుంది. అందుకని కర్కాటక రాశి వారు పరాభవన సంవత్సరంలో కొత్తగా మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలంటే నీటికి సంబంధించినటువంటి వ్యాపారం అద్భుతముగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. గురుగారు, ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకరు అనుకుంటా ఉంటారు, ఈ సంవత్సరం మాకు ఏదైనా టర్నింగ్ పాయింట్ ఉంటుందా, లక్ ఏదైనా కలిసి వస్తుందా అని. మరి ఈ కర్కాటక రాశి వారికి అలా ఏదైనా ఉంటుందా? బాధాకరమైనటువంటి విషయం ఇది. కర్కాటక రాశి వారికి సంవత్సర కాలంలో 12 నెలలో కేవలం 3 నెలలే వాళ్ళు పట్టింది బంగారం. మిగిలిన 9 నెలలు కూడా ఏ లాభాపేక్షలు ఉండవు. వీళ్ళు ఏ పని చేసినా నార్మల్గానే వెళ్ళిపోతుంది. మరి ఆ 3 నెలలు ఎప్పుడై ఉంటుందంటారు? మొదటి 3 నెలలు ఆగస్టు, జూన్, జూలై, ఈ 3 నెలలు కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం. పరాభవన సంవత్సరంలో రాసి పెట్టుకోండి. గురుగారు, మరి మొత్తం మీద ఈ 9 నెలలు కూడా బాగుండాలంటే, మిగతా 12 నెలలు కూడా బాగాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు అవకాశం ఉన్నంత మేర పరాభవనామ సంవత్సరంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తూ, మీరు చేసేటటువంటి వ్యాపారాల పట్ల, ఉద్యోగాల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ, ధనము వ్యయాల పట్ల, మాట్లాడేటువంటి భాషలో రాజ్యపూజము, అవమానాలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరు ఆరాధించవలసినటువంటి దైవనామ స్మరణ పంచాక్షరి మంత్రం ఓం
నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని అవకాశం ఉన్నంత మేర పఠిస్తూ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా భగవద్గీత వినేటువంటి ప్రయత్నం చేయమనండి. అలా గాని చేస్తే వీరి మనసు కుదుట పడుతూ వీరి మనసులో ఉన్నటువంటి వీరి దేహంలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ జాగృతం అవుతూ మంచి యోగకరమైనటువంటి అదృష్టాన్ని పడతారు వీళ్ళు. అది అందుకని వీరు ప్రత్యేకించి చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా చాలా సింపుల్ పరిహారాలు ఇవి. అవకాశం ఉన్నంతసేపు సినీ పాటలు వింటాం అవి వింటాం కదా, భగవద్గీత వినమని మంచి యోగం పడుతుంది వీళ్ళకి. ఎందుకంటే కర్కాటక రాశిలో రాజ్యపూజం తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, పాప వీళ్ళకి తెలియకపోయినా ఇబ్బందులు వస్తాయి. అందుకని భగవద్గీత అన్నప్పుడు ఇవన్నీ పోతాయని ఉంటుంది, అంత యోగం ఉంటుంది. నీకు అవమానాలు వచ్చినప్పుడు భగవద్గీత రండి, వాళ్ళు మళ్ళీ మిత్రులు అయిపోతారు, అంతటి అదృష్టం ఉంటుంది అందులో. గురుగారు మొత్తం మీద ఈ ఏడాదంతా కర్కట రాశి వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి.